నాగపూర్ అల్లర్ల యొక్క అసలు విషయానికి వస్తే చావా సినిమా చూసిన తర్వాత అసలు చరిత్ర తెలుసుకున్న హిందువులు చాలా సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఉద్రేకపూరితులయ్యారు. అసలు ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలో ఎందుకు, అందులోనూ సంభాజీనగర్లోనే ఎందుకు కట్టారు, ఇది గెలకటం కాదా, గుండెల్లో పిన్నులు గుచ్చటం కాదా అని చెప్పేసి తిరగబడ్డారు. బజరంగ దళ ఆజ్యం పోస్తూ 2 నెలల్లో గల ప్రభుత్వం కూల్చివేయపోతే కరసేవ చేసి మేమే కూల్చేస్తామన్నారు. ఆ దెబ్బకి అసదుద్దీన్ ఓవైసీకి, హిందూ వ్యతిరేక శక్తులకి, భారత వ్యతిరేక శక్తులకి గొప్ప అస్త్రం దొరికినట్లయింది. ఎందుకంటే ఒకవైపు వక్ఫ్ సవరణ చట్టం తీసుకొస్తున్న టైంలో అసదుద్దీన్ ఓవైసీ దాని మీద లేనిపోని అపోహలు, అబద్ధాలు, భూములు లాగేసుకుంటారంట అని అబద్ధాలు చెప్పి ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి అందుకు ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షలో నిరసన వ్యక్తం చేశాడు. అది పెద్ద హిట్ కాలేదు, అందరికీ తెలుసు కాబట్టి వాస్తవం. అదే టైంలో ఈ బజరంగ దళ్ ఈ పిలుపు ఇవ్వడంతో గొప్ప అస్త్రం చిక్కింది వాళ్ళకి. ఎమ్మట ఏం చేశారు, చాలా ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా నాగపూర్ని ఎంచుకున్నారు. ఎందుకు, నాగపూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. బజరంగ దళ్ అనేది ఒక బ్లండర్ మిస్టేక్, చాలా బ్లండర్ అది. ఎందుకంటే భారతదేశంలో హిందువు యొక్క గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా చేస్తుంది. ఇలాంటి సామాన్య హిందువులు ఒక తప్పు చేస్తే 100 తప్పులు చేసినట్టే. అదే మిగతా వాళ్ళు 1000 తప్పులు పబ్లిక్గా చేసినా కూడా శిక్షించడానికి ఆలోచిస్తాయి, శిక్షించినా కూడా అమలు చేయడానికి మళ్ళీ లేట్ చేస్తాయి. అదే ఒక హిందూ తప్పు చేస్తే ఇమ్మీడియట్గా స్పందిస్తాయి వ్యవస్థలు, కోర్టులు, ప్రజా సంఘాలు అన్నీ స్పందిస్తాయి. వారాహి డిక్లరేషన్ లో పవన్ కళ్యాణ్ చెప్పింది అదే కదా. వాళ్ళ మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మెదపరు. వాళ్ళకి ఒకలా మాకు ఒకలా ఉంటుంది లా అని కదా చెప్పింది. అయితే పరిణామాలు అవే, వాస్తవం అదే. బజరంగ దళ్ తొందరపడి అనవసర టైమింగ్లో, ఎందుకంటే ఒకవైపు ఒక్క బిల్లు పార్లమెంట్ బెంచ్ మీదకి వచ్చింది, ఇంకోవైపు తులసి గబ్బార్డ్ వచ్చి హిందువుల మీద దాడులు చేస్తున్నారు, చాలా జాగ్రత్త, మేము గమనిస్తున్నాము, బంగ్లాదేశ్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకోవైపు పాకిస్తాన్ అంతర్గత కలహాలు, కుమ్ములాట్లు బయలుదేరి పాకిస్తాన్ మొక్కలై దశలో ఇది చేస్తే మొత్తం 100 రెట్లు సింపతి అటుపో. బాబ్రీ మసీద్ కూల్చివేసిన దాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ఎంత చేసింది అసలు. అప్పుడు దాకా వక్ఫ్ బోర్డుని కాస్త వక్ఫ్ యాక్ట్ చేసింది, ఆ తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ వచ్చి వాడు ఖర్చు వేయటం కాదు, మనం కూడా కావాలంటే ప్లేట్లో పెట్టివచ్చు ప్రేమ ఉంటే అని చెప్పాడు. దెబ్బకి గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ మాకు ప్రేమ ఉందని చెప్పి ఒక ఊరు రాసి ఇచ్చింది 1400 సంవత్సరాల గుడితో సహా. ఇక అది చూసి మిగతా వాళ్ళు కూడా మాకు ప్రేమ ఉందని రాసిస్తూ ఉంటారు. అవి సవరిస్తుంటే ఈ టైంలో ఇది చేయటం ఏంటి, ఒక క్రమ పద్ధతిలో పోవాలి. ఎందుకంటే 77 సంవత్సరాల పాటు భారతదేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి భారతదేశంలో హిందువుల్ని ఒక క్రమ పద్ధతిలో 9 అంతస్తుల కింద పూడ్చిపెట్టేశారు. ఒకేసారి పైకి రావాలంటే కుదరదు, క్రమంగానే రావాలి. బిల్డింగ్ కూలిపోవటం ఈజీనే, కట్టడం ఈ విషయంలో మాత్రం బజరంగ దళ ఆవేదనలోనూ హిందువుల యొక్క ఉద్దేశాలను కరెక్ట్ ఉండవచ్చు. ఒక నీచ్ కమ్యూని కుత్తే అయిన ఔరంగజేబు పరమ లోఫర్గాడు, పరమ లుచ్చాగాడు, పరమ త్రాష్టుడు, మలపత్రాష్టుడు, క్రూరుడు, రాక్షసుడు, 1000 గుళ్ళు కూలగొట్టినవాడు, 1000 మందిని చెరిచిన వాడు, చంపించినవాడు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని పడగొట్టి మసీదులు కట్టినవాడు, పరమ నీచుడైన వాడి సమాధిని తీసేయాల్సిందే. కానీ టైమింగ్, రియాలిటీ ఇది చూసుకోవాలి. ఈ విషయంలో నేను బజరంగ దళని ఖచ్చితంగా అభిశంసిస్తున్నాను, ఖండిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.